నమస్తే అందరికీ. రీసెంట్గా నేను షార్ట్ వీడియో చేశాను. అంటే నీతి ఆయోగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాన్ని కొంచెం ఎలాబరేట్గా ఇస్తే కొంచెం చాలా మందికి యూజ్ అవుతుంది. అది వేరే కరెంట్ అఫేర్ కాబట్టి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దాన్నే అడుగుతారు కాబట్టి దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు చాలా మందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే నీతి ఆయోగ్ అంటే ఏంటి అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను ఈరోజు. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. అంటే ఇది ఒక థింక్ ట్యాంక్ అనమాట. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది. అంటే 5 year ప్లానింగ్ ఉండేది. ఆ ప్లానింగ్ వన్ని 2014లో ఆ ప్లానింగ్ కమిషన్స్కి రీప్లేస్గా ఇది నీతి ఆయోగ్ అనేది వచ్చిందనమాట. ఇది ఒక థింక్ ట్యాంక్ అనమాట. అంటే సెంట్రల్ అండ్ స్టేట్స్ మధ్యలో సంబంధాలు అన్నది మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక మీట్ లాగా, ప్లానింగ్ కమిషన్కి రీప్లేస్మెంట్ లాగా ఇది 2014లో వచ్చిందనమాట. అలాగే ఇది నీతి ఆయోగ్ అనేది స్టేట్స్ మరియు సెంట్రల్కి ఎలా కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఇంక్లూజివ్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా వాడి మనము ఇండియా డెవలప్ ఎలా చేయడం అనేది కూర్చొని చర్చిస్తారనమాట. అంటే దీంట్లో మెంబర్షిప్ ఎవరు చైర్పర్సన్గా మన పిఎం నరేంద్ర మోదీ గారు ఉంటారు. అలాగే గవర్నింగ్ కౌన్సిల్లోన అన్ని స్టేట్స్ సీఎంస్ ఉంటారనమాట. ప్రస్తుతానికి దానికి సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. నీతి ఆయోగ్కి సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయనే రీసెంట్గా మనకి ఐఎంఎఫ్ నుంచి రిపోర్ట్ వచ్చింది కదా, అంటే ఇండియా 4th largest ఎకానమీగా వచ్చిందని మనం చూసాం కదా. అది ఎలాగంటే ఏదో ఇండియా అనేది ఇండియన్ జీడిపి 4.23 ట్రిలియన్ డాలర్కి రీచ్ అయ్యి మనము జపాన్ని వెనుక నెట్టి 4th ప్లేస్కి వచ్చామన్నమాట. అంటే ఇలాగే ఇంకో 2-3 years మనం కష్టపడితే ఖచ్చితంగా మనము 3rd ప్లేస్కి వెళ్తాము. అలాగే అమెరికా అనేది మనకన్నా 7 రెట్లు ఎక్కువగా ఉందన్నమాట. ఆ 7 రెట్లు ఎక్కువగా ఉంది. మనం 20-30 years ఇలాగే ఎఫర్ట్ వేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా మనం చేరుకోగలం అనమాట. దానికన్నా ఎక్కువగా మనం స్ట్రాటజీ ప్లాన్ చేస్తే తెలీదు మనకి 15-20 years లోపలే కూడా మనము నెంబర్ 1 ప్లేస్కి రీచ్ అవుతామని కూడా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన డెవలపింగ్ గ్రోత్ అనేది ఆ రేంజ్లో ఉందన్నమాట. అలాగే ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, 3rd ప్లేస్లో జర్మనీ ఉంది. అంటే మనం 4th ప్లేస్లో ఉన్నాం కరెంట్లీ. అది నాకు చాలా సంతోషకరమైన విషయం అనమాట. అంటే ఈ 4th ప్లేస్ రావడానికి మెయిన్ కారణం అనేది 1991 ఎల్పిజి అనమాట. అంటే ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ మరియు ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ అనమాట. ఇవి 1991లో పివి నరసింహరావు గారు మరియు మన్మోహన్ సింగ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఇది మనం రీచ్ అవ్వడానికి కారణమని నేను గౌరవంగా చెప్పుకుంటాను అనమాట. అలాగే ఈ నీతి ఆయోగ్ అనేది 10th కౌన్సిల్ అనమాట. ఇది జరుగుతుండేది ప్రజెంట్లో 10th కౌన్సిల్లో. ఈ నీతి ఆయోగ్ 10th కౌన్సిల్లో మనం ఈ రీసెంట్ విషయాలన్నీ కూడా డిస్కస్ చేశారు. అలాగే అనౌన్స్ కూడా చేశారనమాట. ఈ అనౌన్స్ చేసింది బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు, నీతి ఆయోగ్ సిఇఓ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని నాకు అనిపిస్తుంది. ధన్యవాదాలు. నా వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ మంజుల.